బడ్జెట్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఎన్నికల కోసం మరోసారి పేదలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో ఇచ్చిన హామీలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన దేశానికి ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్ అంటూ అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ ఇదన్నారు. మధ్యంతర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందన్నారు మోదీ. వికసిత్ భారత్ కు మూల స్తంభాలైన పేదలు, యువత, మహిళలు, రైతుల సాధికారత ఈ బడ్జెట్ తో కృషి చేస్తుందని చెప్పారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ये बजट इंक्लूसिव और इनोवेटिव बजट है. इस बजट में कंटिन्यूटी का कॉन्फिडेंस है. ये बजट विकसित भारत के 4 स्तंभ युवा, गरीब, महिला और किसान सभी को एम्पावर करेगा. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. 10 ఏళ్లలో యువత, మహిళలు, రైతులు సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఏ రంగానికి ప్రాధాన్యత తగ్గించలేదన్నారు మరో మంత్రి కిరణ్ రిజిజు. ప్రపంచంలోనే నమ్మకమైన దేశంగా మారామన్నారు. Allocation for AP plus Telangana used to be only 886 crore. For Telangana, the allocation is 5071 crore. This year, the allocation is 5071 crore. The railway tracks which were only about 17 kilometers being constructed in 2009 to 14 has now reached a level of 142 kilometers every year. భారత్ ను ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మార్చే సంకల్పానికి అనుగుణంగా బడ్జెట్ ఉందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే బడ్జెట్ ఇది అన్నారు. మధ్యతరగతి కోసం గృహ నిర్మాణ పథకం అద్భుతమన్నారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. గరీబీ హటావో ఇప్పుడు నినాదం కాదన్నారు. इस बजट में विकसित भारत का संकल्प है तो आत्मनिर्भर भारत का लक्ष्य भी है. यह बजट गरीब कल्याण, किसान का उत्थान, मातृशक्ति का सम्मान और नौजवानों की मुस्कान समाहित है. वित्त मंत्री जी का ये बजट हिंदुस्तान की आर्थिक क्षेत्र को मजबूत करने वाला है, एक्सपोर्ट को बढ़ाने वाला है, उद्योग व्यवसाय की तरक्की करने वाला है और रोजगार नए क्रिएट करने वाला है. ఎన్నికల కోసం పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమేనని ఫైర్ అయ్యాయి. ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ఉందని విమర్శించారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్. इस बजट में कोई पॉलिसी के बारे में नहीं कहे जाते हैं, लेकिन ये सरकार पॉलिसी के बारे में बात करते हैं. तो ये सबसे बड़ी सरकार संविधान की मान्यता नहीं देते हुए इस तरह की बात करते हैं. పేద మధ్యతరగతి వర్గాల కోసం బడ్జెట్ లో ఏమీ లేదన్నారు ఖర్గే. ఇది రోజువారీ వ్యవహారాల మాదిరిగానే ఉందన్నారు. 10 ఏళ్లుగా ఇచ్చిన వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. హామీలపై కేంద్రం సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ को बहुत गौर से सुना और इस बजट में खासकर गरीबों के लिए, लोअर मिडिल क्लास के लिए और मिडिल क्लास के लिए भी कुछ भी उन्होंने नहीं दिया. బడ్జెట్ లో గారడి లెక్కలు చెప్పారని విమర్శించారు విపక్ష నేతలు. బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. బడ్జెట్ పేరుతో కేంద్రం మరోసారి మోసం చేసిందన్నారు. She talked about she didn't talk about unemployment, which has gone up to record levels. She didn't talk about youth unemployment. She didn't talk about declining female labor participation when talking about Nari Shakti. So there were so many omissions. I must say that this is going to be a very, very disappointing speech in terms of being couched entirely in generalities and without enough substance, nor any willingness to address the specific problems of the economy. దేశాభివృద్ధికి మధ్యంతర బడ్జెట్ రోడ్ మ్యాప్ లాంటిదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గత 10 ఏళ్లలో మోదీ సర్కారు సాధించిన మైలురాళ్లను బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని తెలిపారు.